అందరికీ నమస్కారం. యోగి వేమన గారు రచించిన మరొక అద్భుతమైన పద్యం. తనలో సర్వంబుండగా తన లోపల వెదుకలేక ధర వెదికెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళో వేమా. తనలోనే సమస్తాన్ని పెట్టుకొని మనిషి బయట వెతుకుతున్నాడు కదా. శరీరాన్ని మోసే ఈ ఎద్దుల బాధ వర్ణించడం ఎంతో కష్టమైన పని అని వేమన ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసెడి ఎద్దులా అంటున్నాడు. ఏ యోగైనా కూడా అదే చెప్పిండు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రపంచం నువ్వు కోరుకునే ఆ ఆనందం అనేది ప్రపంచంలో లేదు. ప్రపంచం అనేది కూడా ఎప్పుడు కూడా ద్వంద్వంగా ఉంటుంది. కష్టం ఉంటే సుఖం ఉంటుంది, లాభం ఉంటే నష్టం ఉంటుంది. కానీ నువ్వు వెతికే ఆ బ్రహ్మానందం, శాశ్వతమైన ఆనందం నీ లోపలనే ఉంది. నిన్ను నువ్వు చేరుకుంటే, ఆ బ్రాహ్మీ స్థితికి చేరుకుంటే ఆ ఆనందం నీకు దొరుకుతుంది. అసలైన నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వంటే శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ అతీతమైన ఒక శుద్ధ చైతన్యమైన ఆత్మస్వరూపాన్ని ప్రతి యోగి ఇదే చెప్పిండు. ఈ పద్యం ద్వారా యోగి వేమన గారు కూడా అదే చెప్తున్నారు. తన లోపలనే సర్వం ఉంటే, సమస్తం ఉంటే, తన లోపల వెదకలేక ధర వెదికెడి బయట వెతుకుతున్నాడు కదా. ఈ తనువుల మోసెడి ఎద్దుల, ఈ శరీరాన్ని మోసే ఎద్దులు అని అంటున్నాడు ఫ్రెండ్స్. అవధూతైన చివటమమ్మ ఒక సందర్భంలో కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలని కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడనే వెతుకుతావు, ప్రపంచంలో ఏమీ లేదు. ఎన్ని దర్శనీయ ప్రదేశాలు చూసినా, ఎన్ని తీర్థక్షేత్రాలు సందర్శించినా ముక్తి రాదు. నీ లోపల కనుక నువ్వు అంతర్యానం చేసి, అంతరంగ ప్రయాణం చేసి వెదికితే, శరీరం, మనస్సు, బుద్ధి వీటన్నిటికీ అతీతమైన ఆత్మస్వరూపాన్ని అని నువ్వు అర్థం చేసుకుంటావు. దీనికి కొందరికి సద్గురు కృప లభిస్తుంది, కొందరు వాళ్ళంతకు వాళ్ళే భగవత్ కృపతో స్వయంగా తెలుసుకుంటారు. వాళ్ళ గత జన్మ సంస్కార బలం, వాళ్ళ సాధన వల్ల అది ఒక్కొక్కరికి ఒకలాగా వాళ్ళ అనుభూతిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ లోపలనే సమస్తం ఉంది. బయట ఏదైతే ఉందో అది కూడా మన లోపల ఉంది. ఘటాకాశం చిదాకాశం అని అంటారు. బయట ఏదైతే ఉందో, బయట అంతా ఆ సమస్తం ఆకాశం ఏదైతే ఉందో, ఆ కుండలో కూడా, ఆ ఘటంలో కూడా అదే ఆకాశం ఉంది కదా. బయట విశ్వంలో ఏదైతే ఉందో నీ లోపల కూడా అదే ఉంది. నీ లోపల వెతికితే బయట వెతకాల్సిన పని లేదు. బయట వెతికితే దొరికే పదార్థం కాదది. బయట ప్రపంచం మొత్తం ద్వంద్వాతీతం, డ్యుయాలిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఏకత్వము, ఆ అద్వైతము అనుభూతి కావాలంటే నీ లోపల వెతకాలి. కొందరు దానికి ధ్యానం అని, నామస్మరణ అని రకరకాల సాధనలు చెప్పారు. వాళ్ళ గత జన్మ సంస్కార బలం వల్ల వాళ్ళకి సాధన అనేది కనెక్ట్ అవుతుంది. అట్లాంటి సాధన మనం ఆచరిస్తూ ఉంటే మనకు ఆ ఆత్మస్థితికి అనేది మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళొకసారి ఈ పద్యాన్ని పాడుకుందాం. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదికెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళో వేమా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.